అలిగినాడా? అయ్యా దుర్యోధన చక్రవర్తి, రెండోసారి అలిగినాడా? ఓహో, కార్యార్థినై వచ్చిన వాడను నేను. మరి ఒకసారి పలకరించదే కాక. అయ్యా దుర్యోధన చక్రవర్తి, శుభమే మీకును గౌరవ కుల తిలక సకలంగమతితో అందరూ చేమమా. శుభమే మేము యాదవ తిలక సకలంగమతితో అందరూ చేమమే. శుభమే మీకును సుందరగా మీ తాత భీష్మాచార్యుల వారు గురువు ద్రోణాచారి కృపాశ్వత్థామాని కాగలుగు మీ పరివార వర్గముతో క్షేమమే కదా? కలిమికి దుర్యోధన, బలిమికి దుశ్శాసన, పచ్చని తోరణం నిత్య కళ్యాణంతో ధన కనక వస్తు వాహనాలతో తులతూతున్న మేమందరూ ఎల్లరూ క్షేమంగా ఉన్నాము కృష్ణ. మంచిది, చాలా సంతోషం. మరి మీరు మీ యాదవ కులస్తులు మా గురుదేవులైన బలరామ చక్రవర్తి అందరూ క్షేమంగా ఉన్నారా కృష్ణ? ఎల్లరూ క్షేమంగానే ఉన్నాము దుర్యోధన చక్రవర్తి. అవునా? అవును కృష్ణ. చక్రవర్తి, వినవయ్య శ్రీకృష్ణ విమల రోజిష్ణ తనమున కీర్తి యాదవ చక్రవర్తి. ఇది ఏమి కొడుత మా ఇంటికి రాక, ఇది ఏమి కొడుత మా ఇంటికి రాక, విదురునింటికి పోయి విందారగించి వారికి దయయుంటి వచ్చిన ఏమో. రాజా, మా పురములకు వచ్చినావని, మా ఇంటికి వస్తున్నావని నిన్నటి నుంచి ఆకాశం అంత పందిరి, భూదేవంత ముగ్గులు, ఎన్నెన్నో పిండి వంటలు చేసి నీ కొరకు మేము ఎదురు చూస్తుంటే నగరమంతా శృంగారించి మేమెందరో వేచి వేచి చూస్తూ ఉంటే విదురునికి పోయి అంబలి అంబలి తాగి వస్తున్నావే. అంబలి? అవును. విదురుడు అంబలి ఇచ్చిందని హేళన చేస్తున్నావా? రాజా, అంబలి ఇచ్చినది అది ప్రస్తుతం. అన్నము జాగలో జీర్ణంబకు ఆదరంబు శాశ్వతం పోయిండు. వారు అంబలి ఇచ్చినారా అమృతం ఇచ్చినారా అనేది కాదు ప్రశ్న. ఏ విధముగా ఆదరించినారు, ఏ విధంగా సత్కరించినారు అనేటువంటిది ప్రధానం. అన్నముదేముందయ్యా, 4 గంటల్లో జీర్ణమైపోతుంది. అవునా? అవును. కానీ ముందు నీ ఇంటికి రాలేదని, నీ ఇంటర్వ్యూ నీవు చేయనటువంటి సత్కారం స్వీకరించలేదని నీ చెప్తున్నాను. వచ్చినప్పుడు మా ఇంటికి రావాలి కృష్ణ. చెప్తున్నాను వినుము. వచ్చినాడా వచ్చినాడా కార్యము తీర్చి ఆకటకార వీడు రాయబారి ముందుగా తినరాదు. చక్రవర్తి, రాయబారి ముందుగా తినరాదు. నీ విరుగవ రాజనీతి రాజచంద్ర. చక్రవర్తి, దూతనే వచ్చిన వాడను నేను. వచ్చిన కార్యం పూర్తి కాక మునిపే మీ ఇంట నేను భుజింపరాదు. ఇది రాజనీతి. ఈ రాజనీతి నీ విరుగవా? కావున
నేను మీ ఇంట భుజింపలేదు. ఈ కార్యం అయిన తర్వాత మీరు స్వీకరించినటువంటి ఇచ్చినటువంటి సత్కారం నేను స్వీకరించదు. సరే సరే అట్లా నీవు ఇక్కడికి వచ్చిన కార్యం మేము విన్నవింపము. చెప్తున్నాను విను. పాండవులు వనమున 13 ఏళ్ళు, పాండవులు వనమున 13 ఏళ్ళు నిండేసి వచ్చిరి నీ కృప వలన. సమవర్తి సుతులకు సగరాజ్య భాగము రారాజా, సమవర్తి సుతులకు సగరాజ్య భాగము క్రమమున నిముడి కాదంటివే అని అంటే పగగలుగు పెక్కు అపాయములు వాటిల్లు జగడంబు కలుగు అపజయము వాటిల్లు సత్యము చెడును రాజ్యమున చీల్చు సత్యమున మాట నియతి మీరకుడి. చక్రవర్తి పాండవులు 12 సంవత్సరముల అరణ్యవాసము, 1 సంవత్సరం అజ్ఞాతవాసము విరాట నగరమునందు తీర్చి అచ్చట ఉన్నారు. అవును. ఆనాడు కట్టడి ప్రకారం అరణ్యాజ్ఞాతవాసములు పూర్తయిన తరువాత వారి అర్ధరాజ్య భాగం వారికి ఇస్తానని చెప్పినావు కదా. అవును. ఆ అర్ధరాజ్య భాగం కొరకు ధర్మరాజు నన్ను మీ చెంతకు రాయబారిగా పంపినాడు. కావున వారి అర్ధరాజ్య భాగం వారికి ఇమ్ము. అవునా? అవును. నేను చెప్పేది వినుము కృష్ణ.